మధు మధు లెగరా. పండగ పూట కూడా పొద్దునే లేగవా? మీ నాన్నగారితో చెప్తా నాకు. అబ్బా, రాత్రిపూట ఏటే నీ గోళ? పొద్దున్నే లేస్తాలే, ఇప్పుడైతే పడుకొని. సరే, నేను చెప్పడం చెప్పా. మీ నాన్నగారు వస్తారు, ఆయన చెప్పి మాట. అయ్యి బాబోయ్, నాన్నగారా? ఉండవే బాబు, లేస్తున్నాను. నాన్నగారు అంటే కానీ లేగవే. ఈ మధ్య నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావే. సరే, ఏం చేస్తాం? మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళు. మూసుకొని వెళ్ళి స్నానం చేయి, మీ నాన్నగారు వచ్చారు. అయ్యి బాబోయ్, స్నానానికి వేణీళ్ళు పెట్టారేటి? ఇది నిజమేనా లేక కళ? అమ్మా అమ్మా. అబ్బా, ఏంట్రా నీ బాధ? ఏంటే స్నానానికి వేణీళ్ళు పెట్టావు ఈరోజు? ఈరోజు భోగి కదరా, వీధి చివర భోగి మంట వేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఈరోజు అక్కడ కాసి నీళ్ళతో అందరూ స్నానం చేస్తారు. మా ఇంట్లో ప్రతిరోజు భోగి అయితే బాగుంది. మూసుకొని వెళ్ళి స్నానం చేయి, భోగి మంట దగ్గరికి వెళ్దాం. సరే అమ్మా. అమ్మయ్య, హాయిగా ఉంది వేణీళ్ళతో స్నానం చేస్తా. సరే, వీధి చివరికి వెళ్దాం. మా బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళని కలుద్దాం. అరే మావా, నువ్వు కూడా వచ్చేసావా? నీకోసమే మాట్లాడుతున్నావు. మీకు నా కోసం కాకపోతే ఇంకేం పనులు ఉంటాయిరా? సరే కానీ ఈరోజు ఏం చేద్దాంరా? అదే తెలియట్లేదురా. ఈ భోగిమంటలో పనికిరాని వస్తువులు వేస్తారంట కదరా. మన వీచర్ పనికిరాని వస్తువులు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి వేసేచ్చు. రండి. రే ఎరా, అది నీకు తెస్తున్నారా? ఓరు బాబురే, ఈ పిచ్చోడు వచ్చేసాడు రా. ముందు వీడిని వేసేస్తే సరిపోతుంది భోగిమంటలో. రే, నువ్వు కోపడకరా, నేను మాట్లాడతాను, నువ్వు అలా ఉండు. ఓహో, ఆ సరిగ్గా చెప్పొచ్చు కదా. ఆ కోడి ముఖం ఎందుకు అలా గుమ్మంలో అవుతున్నాడు? మా వాడికి ఒంట్లో బాధ, అందుకే అలా చూస్తున్నాడు. సరేగా నువ్వు వెళ్ళు. ఇది ఒకటే ఏం సరిపోతుందిరా, పదండి ఇంకోటి చూద్దాం. ఒరే, ఆ ఇంటి పక్కన ఏదో సోఫా కనపడుతుందిరా. పదండి, పట్టుకెళ్ళిపోవచ్చు. అక్కడ ఎవరు లేరు కదా. మీరు వీళ్ళు తేవచ్చుగా. సరే పదండిరా వెళ్దాం. అమ్మయ్యా, అలాగే ఈరోజు మంచి పని చేసాం. చాలు ఈ రోజుకి. అరే మామ, వాళ్ళు ఏంట్రా మన వైపే వస్తున్నట్టున్నారు? భోగిమంట దగ్గర మన దగ్గరికి కాదులే. ఇక్కడ ఏదో తేడా కుట్టేలా ఉంది. మనకెందుకు ఇదంతా? ఒక మూలకెళ్ళి కూర్చొని చూద్దాం. ఇదిగో బాబు, ఆ సోఫా ఎక్కడదమ్మా? అవి ఇచ్చేవారు ఇల్లు ఖాళీగా ఉంది కదా అంకుల్, ఆ ఇంటి పక్కన ఉంది. అందుకని తీసుకొచ్చి భోగిమంటలో పాడేశాం. ఎవర్రా మీరు నా కొత్త సోఫాను భోగిమంటలో పాడేశారు? ఆగండ్రా. ఏంటండి ఏమైంది? ఈ ఇద్దరు కలిసి నా కొత్త సోఫాను భోగిమంటలో పాడేశారండి. ఒరే ఎదవల్లారా, పండగ పూట కూడా మీ కూతురు వేషాలు అనుకోరా? ఇంటికి పదా, నీకు చెప్తాను. ఒరే, ఏంట్రా ఈ అతులుగాడు ఎలా ఇరికించేసిపోయాడు? అదేరా మావా, నాకు అర్థం కావట్లేదు. మామా, ఆ అమ్మాయి ఏంట్రా కొత్తగా కనబడుతుంది? పరువు పోయింది కదరా. మనకు అలాంటివి ఏం లేవు కదా, నువ్వేం బాధపడకు.